ఈరోజు ఒక మంచి ప్రశ్న ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ప్రకారం మనకు గణిత క్లబ్బులు మనకు ఫెయిర్స్ ప్రయోగశాల ఉందండి. దాంట్లో ఎప్పుడు ఈ యొక్క బిట్ అడుగుతున్నాడు ఏంటి ఒకసారి చూద్దాం. గణిత సంఘం అంటే మ్యాథ్స్ క్లబ్ గణిత సంఘమునకు సలహాదారుడు లేదా కన్వీనర్గా ఎవరిని ఎన్నుకుంటారు అని చెప్పి మనకిచ్చాడు. ఏ ఆప్షన్ ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం, బి ఆప్షన్ సీనియర్ గణిత ఉపాధ్యాయుడు, సి ఆప్షన్ గణిత ఉపాధ్యాయుడు, డి ఆప్షన్ విద్యార్థులలో ఒకరు అని చెప్పి ఇచ్చాడు. గణిత సంఘానికి సలహాదారుడు కన్వీనర్ ఎవరని చెప్పి అడిగాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే సీనియర్ గణిత ఉపాధ్యాయుడు ఆన్సర్. అయితే వినండి, ఇక్కడ ఈ యొక్క ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం ఎవరు అని చెప్పంటే గణిత సంఘం మ్యాథ్స్ క్లబ్కు అధ్యక్షుడు. గణిత సంఘం పాఠశాలలో ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయుని యొక్క అనుమతి అవసరం. దానికి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానోపాధ్యాయుడు. దీనికి సలహాదారుడు అదేవిధంగా కన్వీనర్ ఎవరంటే సీనియర్ మ్యాథమెటిక్స్ టీచర్ ఇతనండి. మరి గణిత ఉపాధ్యాయుడు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి సలహాదారులు మాత్రమే, దాంట్లో ఉన్నటువంటి సభ్యులు సలహాదారులు వీళ్ళు. కానీ ఇక్కడ ఎవరు సలహాదారుడు కన్వీనర్ ఎవరంటే ఇతను. గణిత ఉపాధ్యాయులందరూ వీళ్ళందరూ కూడా సభ్యులు అండి. వీళ్ళందరూ ఎవరు సభ్యులు, విద్యార్థులు కూడా సభ్యులే దీంట్లో. కాబట్టి దీనికి ఆన్సర్ అంటే సీనియర్ గణిత ఉపాధ్యాయుడు. ఓకే.